సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన ప్రకారం నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. మన ప్రియ సహోదరుని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. పోసిగారి సంజీవ్ గారు కులుకూర్ అనే గ్రామంలో జన్మించారు. మెదక్ జిల్లాలో సదాశివపేటకి సమీపంలో ఉంటుంది. సోదరి ఇమాన్యుయల్, సోదరి కాంతమ్మ గారికి జన్మించాడు. 1964 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన జన్మించాడు. దేవుడు అతన్ని దర్శించాడు. 1985 సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీన అతడు తిరిగి జన్మించాడు. ఆ తర్వాత 1993 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీన సోదరు సంజీవ్ గారు మరి జహీరాబాద్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ప్రమీల గారిని వివాహం చేసుకున్నారు. ఆ దినాల్లో ఏపీఎస్ ఆర్టీసీ విభాగంలో కండక్టర్ గా ఉద్యోగం చేస్తుండేవారు. మంచి విశ్వాసి. ఆ తర్వాత దేవుడు పూర్తి కాల సేవ కొరకు పిలుపునిచ్చారు. 1995 సంవత్సరంలో దేవుని యొక్క పిలుపు విని ఆయన ఆ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగాన్ని విడిచి పూర్తిగా దేవుని సేవించడానికి వచ్చారు. 1.5 సంవత్సరాలు మోమిన్పేట్ ప్రాంతంలో దేవుని సేవించారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు బెల్లంపల్లి ప్రాంతంలో సేవ, తర్వాత 10 సంవత్సరాలు మందమరిలో కూడా సేవ చేసి అక్కడ నుండి వికారాబాద్ కి సేవకుడుగా ఆయన బదిలీ అయ్యారు. అక్కడ 4 సంవత్సరాలు వికారాబాద్ లో సేవకుడుగా ఉన్నారు. కాబట్టి ఆయనకి బహిరంగ సువార్త పరిచర్య అనేది చాలా ఇష్టమైన అనేక మంది విశ్వాసుల్ని ఆయన తీసుకొని 10-15 మందిగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ విధంగా బహిరంగ సువార్తలు నిర్వహిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసినట్లుగా ఇది చూసిన వారు తట్టుకోలేక సువార్తకి శత్రువులైన వారు అనేక సార్లు నేరుగాను పరోక్షంగాను ఆయనను హింసిస్తూ ఉండేవారు. ఈ విషయాలన్నీ కూడా స్థానిక వార్తాపత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి. 2014 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన క్రిస్మస్ సందర్భంగా బహిరంగ సువార్త పరిచర్లన్నీ అయిపోయిన తర్వాత సాతాను చేత ప్రేరేపించబడినటువంటి ఈ సువార్తకి శత్రువులైన వారు అక్కడ మందిరంలోనే సండే స్కూల్ హాల్లోనే సహోదరుడు సంజీవ్ గారిని హత్య చేశారు. ఆయన మీద దాడి చేసి అక్కడ వచ్చి ఆయన కత్తులతో కటార్లతో కూడా దాడి చేశారు. 2014 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ సాయంత్రం తీవ్రమైన గాయాలు పాలైనారు. వెంటనే అక్కడ నుండి యశోద హాస్పిటల్ కి తరలించడం జరిగింది. 3 రోజులు యశోద హాస్పిటల్లో ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండినారు. మనలో చాలా మందిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రార్థన చేశారు. సహోదరు యశోద హాస్పిటల్లో ఉండగా ఆయనని దర్శించారు. తీవ్ర గాయాలకి గురైన కారణాన్ని బట్టి 2014 సంవత్సరంలో జనవరి 13వ తేదీన ఆయన తన తుది శ్వాసను విడిచి మహిమలోనికి, నిత్య మహిమలోనికి ప్రవేశించారు. దేవుడు అతన్ని పిలవడం ఆయనకి ఇష్టమైంది. ఆ దినాల్లో వార్తాపత్రికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది సంచలనాత్మకమైన వార్తగా ఉంది. ఎందుకనగా సహోదరు సంజీవ్ గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు హతసాక్షిగా చేయబడ్డారు. అనేకమైన క్రైస్తవ సంస్థలు విశ్వాసులైన వారు న్యాయ పోరాటం చేస్తూ పోలీసు వారిని ఆశ్రయించారు, ప్రభుత్వం వారిని ఆశ్రయించారు. చివరికి నేరస్తులు పట్టబడ్డారు. వారిని పోలీసు వారికి అప్పగించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు కలిగిన వారే సహోదరి ప్రమీల, 4 పిల్లలు కూడా వారు ఈ నేరస్తులైనటువంటి వారిని వాళ్ళు క్షమించడానికి ఇష్టపడ్డారు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలందరినీ క్షమించాడు కాబట్టి మనమును ఆ విధంగానే క్షమించబద్ధమై ఉన్నామని ఆ నేరస్తుల్ని క్షమించడానికి నిర్ణయించుకున్నారు. దయచేసి ఈ కుటుంబస్తుల కొరకు భార్య ప్రమీల, 3 కుమార్తెలు, 1 కుమారుడు, ఈ కుటుంబం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. నేను ముందుగానే మీతో చెప్పినట్లుగా ఆ దినాల్లో వికారాబాద్ లో సేవకుడుగా ఉండినారు ఆయన. కాబట్టి ఆ భూస్థాపన వివరాలు, ఆ కార్యక్రమాలు ఈ కుటుంబస్తుల ద్వారా మరి ఆ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.